ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. మన కొరకు మనం ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటాం, కానీ దేవుని కొరకు పడే ప్రయాస మాత్రం ఎప్పటికీ వ్యర్థంగా పోదు. సో వాట్ ఎవర్ టైమ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ టుడే అండ్ టుమారో, ఈరోజు రేపు దేవుని సన్నిధిలో మనం గడిపే సమయము మన ఆత్మీయ జీవితాలకు, మన కుటుంబాలకు అదెంతో ప్రయోజనకరంగా, దీవెనకరంగా ఉండబోతుంది. డానియల్ సుందర్ గారు ఆల్రెడీ చెప్పారు, నో డౌట్, నో డిస్ట్రాక్షన్. అయితే ఈ 2 దినాల కాన్ఫరెన్స్ ఎందుకంటే, సో వీ క్యాన్ బీ రిఫ్రెష్డ్, సో వీ క్యాన్ బీ రీఛార్జ్డ్, సో వీ కెన్ రీడెడికేట్ అవర్ సెల్ఫ్ టు గాడ్. ఈ 3 మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. రిఫ్రెష్. కొంతమందికి టీ తాగకపోతే మైండ్ అంతా అదోలా ఉంటుంది కదండి. కొంచెం ఫ్రెష్గా ఉండాలంటే మాకు కొంచెం టీ తాగాలండి, లేకపోతే కొంచెం వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని దేవుని సన్నిధానానికి వచ్చిన మనం ప్రతిసారి వీ విల్ బి రిఫ్రెష్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బై ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవదిగా రీఛార్జ్. జీవితంలో అలసి సొలసిపోవడం సహజమే. పరిస్థితుల ప్రభావము, సమస్యల ప్రభావము, బ్యాటరీ డౌన్ మన ఫోన్కే కాదు మనకు కూడా అయిపోతూ ఉంటుందండి. కానీ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన చేసేది ఏంటంటే, హీ ఫిల్స్ అస్ విత్ న్యూ స్ట్రెంగ్త్. నూతన బలముతో, నూతన శక్తితో మన నింపి రీఛార్జ్ చేసి, ఇంకా మన ముందున్న భవిష్యత్తు ఆయన కొరకు నడవడానికి ఆయనే మనకు శక్తినిచ్చి నడిపించే దేవుడు. అంత మాత్రమే కాదు, మన జీవితాలను రీడెడికేట్ చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. బికాజ్ వీ గెట్ డిస్ట్రాక్టెడ్ సో ఈజీలీ. చాలా సులువుగా మనం మర్చిపోతూ ఉంటాం, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా జీవిత గమ్యం ఏంటి, ఇది చాలా ఈజీగా మర్చిపోతూ ఉంటామండి. మన జీవితంలో మనకున్న బిజీ లైఫ్లో చాలాసార్లు మన గురిని, మన గమ్యాన్ని మర్చిపోతూ ఉంటాం. దేవుని మహిమపరచుట కొరకు మనం సృజించబడ్డామని మర్చిపోతూ ఉంటాం. ఇటువంటి కాన్ఫరెన్సెస్ ఎందుకంటే, ఇంత ప్రయాసతో, ఇంత ఖర్చుతో ఎందుకు ఈ కాన్ఫరెన్సెస్ నిర్వహించబడుతున్నాయంటే, తిరిగి మన జీవితాలను ఆయనకు అంకితం చేసుకొని, సమర్పించుకొని ఆయన కొరకు ముందుకు సాగడానికి దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు సుదీర్ఘమైన ప్రసంగాన్ని వారు చేస్తారు. అయితే ఈరోజు నా షార్ట్ మెసేజ్ యొక్క అంశము బీ అన్ ఎగ్జాంపుల్. మాదిరికరముగా జీవించట. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ మొదటి దినము ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. నీ వాక్యం వద్దకు మేము వచ్చాము. నీ లేఖనముల ద్వారా మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, బలమైన నీ కార్యాలు మా మధ్యలో జరిగించండి. వచ్చిన స్థితిలో మేము వెళ్లకుండా ప్రభువా, మమ్మల్ని నూతన పరిచయం నుండి తీసుకొని వెళ్ళమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి ఒక 3 వ్యక్తులను మీకు చూపించి, ఆ తర్వాత ఒక చిన్న సవాలుతో నా షార్ట్ మెసేజ్ను ముగించాలని నేను ఆశిస్తున్నాను. జీవితము